మన కాశ్మీర్లో 2 రోజుల క్రితం ఉగ్రవాదుల దాడి జరిగిందో 26 మంది చనిపోవడం జరిగిందో దానిపైన ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. దానికి గల కారణాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలాంటి దాంతోపాటుగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ 10 years నుంచి కూడా ఏ విధంగా సెక్యూరిటీని కాశ్మీర్లో బీఫప్ చేయడం జరిగింది దాన్ని కూడా వివరించారు. అలాగే ఏ విధంగా అయితే దాడులు కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కాశ్మీర్లో ఏ విధంగా 10 సంవత్సరాల నుంచి కూడా తగ్గుముఖం పట్టిని అనేవి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటితో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎదుర్కోవటానికి ఏ విధమైన చర్యలు ప్రతిచర్యలు చేస్తూ ఉన్నవి, ఏదైతే సపరేటిస్ట్ సంస్థలు ఉన్నాయో వాటిని గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా వాటిని ఒకటొకటిగా న్యూట్రల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో వివరించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్పాం, మేము కేంద్ర ప్రభుత్వం టెర్రరిజం పైన నేషనల్ సెక్యూరిటీ పైన ఎంత దూరం వెళ్ళినా మేము ఎప్పుడూ కూడా వాటిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఏ విధంగా కూడా రాజకీయాలు అనేది ఎటువంటివి కూడా తావు లేవు అనేది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ అఖిలపక్షంలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పింది. రాజకీయాలన్నీ కూడా వేరు, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి వచ్చినప్పుడు తప్పకుండా అందరం కూడా కలిసి ముందుకు వెళ్తున్నాము అనేదే ఈరోజు అఖిలపక్షంలో చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మా వైపు నుంచి మేము చెప్పాం. నేను 10 రోజుల క్రితమే శ్రీనగర్ వెళ్ళడం జరిగింది, గుల్మర్గ్ వెళ్ళడం జరిగింది. అక్కడ లోకల్స్ని కలవటం జరిగింది. వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎకానమీ అనేది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ అనేది ఏ విధంగా ఈ 5-6 సంవత్సరాలు బాగా ముందుకు వెళ్తూ ఉంది, టూరిజం అనేది ముందుకు వెళ్తూ ఉంది, టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, ఫ్లైట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ అది 10 రోజులైంది. 10 రోజుల కాకముందే ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం చెప్పడం జరిగింది. కేవలం టెర్రరిజాన్ని తగ్గించడం ఒకటే కాదు మన ముందుంది, మళ్ళీ ఏదైతే భయానక వాతావరణం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే బయట వారికి ఏర్పడిందో అది తొలగించడం అనేది కూడా మనం ముందున్న కర్తవ్యం అని చెప్పి నేను మీటింగ్లో చెప్పడం జరిగింది.